ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. అది బాయ్స్ కి అయితే బైక్ అనేది పెద్ద డ్రీమ్. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రీమ్ బైక్ కొనాలని ఉంటుంది, కానీ చాలా మందికి అయితే డ్రీమ్ బైక్ అనేది డ్రీమ్ లాగే ఉండిపోతుంది. అందరూ అంటారు నీకు ఎందుకురా బైక్, ఇవన్నీ అవసరం అని కొన్ని, కానీ వాళ్ళకి తెలియదుగా బాయ్స్ కి బైక్ అనేది మిషన్ కాదు, ఒక ఎమోషన్ అనేసి. అది తెలిసేలాగా చేయడం బైక్ కొనడానికి పడిన కష్టాలే ఈ చిన్న వీడియో. ద డ్రీమ్ ఆఫ్ ఎవరీ మిడిల్ క్లాస్ బాయ్స్. అలా తమ్ముడు వస్తానన్నా కదా బండి తీసుకోవాలనేసి, కొంచెం గబాన్ రా తమ్ముడు, బయట పోవాలి నేను. వస్తున్నా 2 నిమిషాల్లో వచ్చేసాను. తమ్ముడు బండి అయితే 1,00,000 రూపాయలు, నువ్వు ఈఎంఐ మీద అడిగినావు కాబట్టి 30,000 ఇప్పుడు ఇచ్చేయి, నెలకు 6,000 కట్టుకో. చాలా రోజుల నుంచి ఎత్తిపెట్టిన డబ్బులే ఈ 30,000. ఇప్పుడు టైం వచ్చింది డబ్బులు. సరే తమ్ముడు, డబ్బు అయితే కరెక్ట్గా ఉంది, నెల 6,000 కట్టుకో. బండి అయితే ఏం ఇబ్బంది లేదు, నీట్గా ఉంది కండిషన్. సరేనా? ఎలాగో అలా బండి అయితే ఈఎంఐలో కొనేసాం, ఇంకా ఈఎంఐ అయితే కరెక్ట్ గా కట్టుకోవాలి. మచా బండి ఎలా ఉందిరా? మచ్చా కొత్తదిగా ఉందిరా బండి. ఎప్పుడు కొన్నావు? ఈ రోజే కొన్నారా? 1,00,000 రూపాయలు పడింది, నెలకు 6,000 కట్టుకోవాలి, 30,000 డౌన్ పేమెంట్ కట్టా. బాగుందిరా బండి. మచా చిన్న హెల్ప్ కావాలరా, నీ బండి ఇస్తావా? బండి రిపేర్ అయితే నేనే చేయిస్తా, సర్వీస్ నెల నేనే చేయిస్తా. సరే తీసుకోరా. ర్యాపిడో తోలిన దానికి అన్ని పోయి 7,000 మిగిలింది. 6,000 ఈఎంఐ కట్టేస్తే ఖర్చులకు 1,000 ఉంటాయి. సరే తమ్ముడు, కరెక్ట్గా ఉంది. మచ్చా మంత్ ఎండ్ కదరా, బండి సర్వీస్ చేసినావా? బండి సర్వీస్కి వెళ్తున్నాను రా ఇప్పుడు. అన్నా బండి సర్వీస్ చేయాలి. 4 గంటలకు వచ్చి తీసుకో బ్రో. బ్రో సర్వీస్ చేసారా? అయిపోయింది బ్రో. ఎంత అయింది బ్రో? 1,000 రూపాయలు అయింది బ్రో. ఖర్చులకు పెట్టుకున్న 1,000 రూపాయలు కూడా అయిపోయింది. సరేలే చూసుకుంటా. తమ్ముడు ఈఎంఐ డేట్ అవుతుంది కదా తమ్ముడు. నా హెల్త్ కొంచెం బాగాలేదు, 20 days గా పండుకొనే ఉన్నాను. రేపు నెల కలిపి కట్టేస్తాను ఒకేసారి. సరే హెల్త్ చూసుకో తమ్ముడు, రేపు నెల 2 కలిపి కట్టే. సరేనా? ఇంకోసారి మరి రిపీట్ అవ్వదు. మచా డబ్బులు రెడీ అయిపోయినారా? నీ బండి తీసుకో. సరేరా. మచ్చా ఏమనుకోకపోతే 10K అమౌంట్ ఎమర్జెన్సీగా కావాలరా. లే ఇంక నేను 5 days లో ఈఎంఐ కట్టాలి. మచ్చా 3 days లో ఇచ్చేస్తాను రా, ఈఎంఐకి ముందే ఇచ్చేస్తాను. సరేరా, ఈఎంఐ లోపల ఎటన్నా ఇచ్చేయి. థ్యాంక్స్ రా. संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. The number you are calling is currently switched off. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్న వేరే ఫోన్ చేస్తున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఎందుకురా ఇలా చేసావు లాస్ట్కి? తమ్ముడు బయట రాబా. వస్తున్నానా. ఏం తమ్ముడు బండి తీసుకెళ్ళావు, ఈఎంఐ కట్టట్లేదు, కాల్ చేస్తే కాల్ ఎత్తట్లేదు, ఏమనుకోండావు? 2 రోజుల్లో కట్టేస్తానా? ఇవన్నీ కాదు తమ్ముడు, డబ్బు కట్టేసి బండి ఎత్తుకోబో. డబ్బులు తీసుకున్న ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చేసాడు, ఇష్టంగా తీసుకున్న బైక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేసేది?